హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. ప్రీవియస్ వీడియోస్ లో మనం సిడిపి థియరీ క్లాసెస్ స్టార్ట్ చేసుకున్నాం కదా. అంటే ఎవరైతే మనకి బిఎడ్ చేస్తున్నారో, డిఎడ్ చేస్తున్నారో, టెట్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఇంకా సీటెట్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళందరికీ ఉపయోగపడేలా మనం సిడిపి క్లాసెస్ ని మనం స్టార్ట్ చేసాం అనమాట. ఇది మనకి నెక్స్ట్ మనకి సెకండ్ చాప్టర్ లో ఫస్ట్ టాపిక్ అనేది. ఫస్ట్ చాప్టర్ మనం కంప్లీట్ చేసేసుకున్నాము. అంటే దాంట్లో మనం ఏమేమి నేర్చుకున్నాము, గ్రోత్ నేర్చుకున్నాము. అంటే డెఫినేషన్స్ ఆఫ్ గ్రోత్, డెవలప్మెంట్, స్టేజెస్ ఏంటి, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటి, అసలు మెచ్యూరేషన్ ఏంటి, గ్రోత్ కి డెవలప్మెంట్ కి మెచ్యూరేషన్ కి లింక్ ఏంటి, కనెక్షన్ అంటే ఎలా మనం కంపేర్ చేయొచ్చు ఆ మూడింటిని అనేది మనము ప్రీవియస్ క్లాసెస్ లో నేర్చుకున్నాము. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా టీచింగ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటే ఈ వీడియో లింక్స్ ని ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. ఈ రోజు మనం దీంట్లో కాన్సెప్ట్ ఆఫ్ సోషలైజేషన్ గురించి నేర్చుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషలైజేషన్ అంటే ఏంటి? సోషలైజేషన్ అంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆర్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్, అంటే ప్రతి ఒక్క వ్యక్తి, ఏ ఒక్క వ్యక్తి అయినా కూడా సొసైటీలో ఉన్న నార్మ్స్ ని, కస్టమ్స్ ని, వాల్యూస్ ని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవుతూ ఎప్పటి నుంచి, బర్త్ నుంచి డెత్ వరకు, అంటే ఫాలో అవుతూ దానికి అనుగుణంగా నడుచుకోవడం అనమాట. ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, అంటే ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళతో ఎలా మనం నడుచుకోవాలి, వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ఎలా వాళ్ళు ఉంటున్నారో మనం ఎలా ఉండాలో తెలుసుకోవాలి. ఓకే, మన సొసైటీలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి మనం అడ్జస్ట్ అయ్యి ఉండాలి, సొసైటీలో ఒక పార్ట్ అవ్వాలి. అంటే ఇవన్నీ మనకి ఎవరు నేర్పిస్తారండి? స్కూల్లో టీచర్స్ కానీ, పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ నేర్పిస్తారు. ఆ తర్వాత స్కూల్లో టీచర్స్ మనకి నేర్పిస్తారు. యాక్టివిటీస్ త్రూ చిన్నప్పటి నుంచే మనకు తెలియాలి. ఈ సోషలైజేషన్ అనేది మనకి బర్త్ నుంచి డెత్ వరకు కంటిన్యూ అవుతుందండి. ఒకే సొసైటీలో మనం ఉండ కదా. ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ వర్కింగ్ అయితే, లేదా ఫాదర్ వర్కింగ్ అయితే, లేదంటే మదర్ వర్కింగ్ అయితే, అట్లా ట్రాన్స్ఫర్స్ అవుతుంటే ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి వెళ్తాం. అక్కడ ఉన్న సొసైటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి అక్కడ ఫాలో అవడము, అట్లా మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం అనమాట. అందుకే మనం దీన్ని బర్త్ టు డెత్ అని చెప్తున్నాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనము విలేజ్ లో ఉంటున్నామండి, కొన్ని రోజులు సిటీలో ఉండొచ్చాము. విలేజ్ లో ఉన్న పీపుల్ కి సిటీలో ఉన్న కొన్ని అలవాట్లు అనేవి కొంచెం డిఫరెంట్ గా అనిపించవచ్చు, వాళ్ళకి కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. లేదు, నేను సిటీలో ఎలా ఉన్నాను, విలేజ్ లో కూడా అలాగే ఉంటాను, అలాగే షార్ట్ నిక్కర్స్ వేసుకుంటాను, అలాగే స్లీవ్లెస్ వేసుకుని తిరుగుతాను అంటే కొంచెం వింతగానే కనిపిస్తుంది. అంటే మనం ఏ సొసైటీ దగ్గర ఉంటున్నామో ఆ సొసైటీకి తగ్గట్టుగా మనం నడుచుకుంటున్నామా లేదా, నడుచుకుంటూ వాళ్ళతో అలా ప్రవర్తించాలని నేర్చుకుంటూ సొసైటీలో ఒక పార్ట్ అవ్వడమే సోషలైజేషన్. అండర్స్టాండ్? నెక్స్ట్ దీంట్లో మనకి టైప్స్ ఆఫ్ సోషలైజేషన్ ఉంది. టైప్స్ ఆఫ్ సోషలైజేషన్ లో ఫస్ట్ మనకి ప్రైమరీ సోషలైజేషన్ అనేది మనకి ఫ్యామిలీ, హోమ్, మనకి ఇల్లేనండి. ఓకే, మన ఫ్యామిలీ మనకి ప్రైమరీ సోషలైజేషన్. ఎందుకంటే ఒక వ్యక్తి, ఒక ఇండివిజువల్ పుట్టిన తర్వాత ఎక్కడ ఉంటారు? ఇంట్లోనే కదా. అంటే ఫ్యామిలీ మెంబర్స్ తోనే కదా. వాళ్ళకి 2 years వరకు, వాళ్ళకి 0 to 2 years వరకు వాళ్ళకి బయట సొసైటీతో సంబంధం లేదు. ఆ తర్వాత చిన్నగా ఆడుకోవడానికి పిల్లలు, చుట్టుపక్కల ఉన్న పిల్లలతో ఆడుకోవడానికి మనం ప్రీవియస్ వీడియోస్ లో చెప్పుకున్నాం కదా. యాక్చువల్ గా ఇప్పుడు 2.5 years కి ప్లే స్కూల్స్ అని, డే కేర్స్ అని, క్రషర్స్ అని ఇవన్నీ మనం జాయిన్ చేస్తున్నాం. బిఫోర్ దట్ మన ప్రీవియస్ డేస్ లో ఎలా ఉండేది? 6 years వరకు పిల్లలు ఇంటి దగ్గరే ఉండి ఇంటి చుట్టుపక్కల వాళ్ళ పిల్లలతో ఆడుకోవడము, లేదంటే అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్య, నాన్నమ్మ దగ్గర స్టోరీలు చెప్తుంటే వినడము, లేదంటే అమ్మ వాళ్ళు మంచి మాటలు చెప్పడం, మోరల్ వాల్యూస్ చెప్పడము, ఇలా వాళ్ళకి అట్లా సోషలైజేషన్ జరుగుతూ ఉండదు. అలా నేర్చుకునే వాళ్ళు అనమాట. అందుకని మనకి ప్రైమరీ సోషలైజేషన్, ఫస్ట్ ప్రైమరీ సోషలైజేషన్ ఎక్కడండి? ఫ్యామిలీలో ఉన్న మనుషులు, అమ్మ ఎలా చెప్తుంది, మన సిబ్లింగ్స్ చూసి నేర్చుకోవడము. ఓకే, ఇవన్నీ మనం తెలుసుకోవడము మన ఇంటి దగ్గర నుంచే మనకి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఫ్యామిలీ అనేది ప్రైమరీ సోషలైజేషన్. మనకి సీటెట్ లో డైరెక్ట్ గా అడిగిన బిట్టు, వాట్ ఈస్ ద ప్రైమరీ సోషలైజేషన్ ఫర్ ఎన్ ఇండివిజువల్? ఎవరికైనా ఒక వ్యక్తికి ప్రైమరీ సోషలైజేషన్ ఏంటి అని ఒక డైరెక్ట్ బిట్ ఒకసారి అడిగారండి. సో అందుకని చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. నెక్స్ట్ సెకండరీ సోషలైజేషన్ ఏంటండి? అంటే ఫస్ట్ ఫ్యామిలీ అని చెప్పాము, బయట తర్వాత మతలబ్ ఎవరైనా సరే ఎక్కడికి వెళ్తారో, స్కూల్ కి మనం పంపిస్తాం కదా. సో మనకి స్కూల్ అనేది సెకండరీ సోషలైజేషన్. స్కూల్ ఒక్కటే కాదు, పియర్ గ్రూప్, ఎవరితో అయితే వాళ్ళు ఆడుకుంటున్నారో, మార్కెట్ ప్లేసెస్, సొసైటీ లాస్,
ఆ చుట్టుపక్కల ఉండే సొసైటీలో అక్కడ ఉన్న పిల్లలతో మెలుచుకోవడము, షేరింగ్ నేర్చుకోవడము, కోఆపరేషన్ నేర్చుకోవడము, అంటే వాళ్ళ దగ్గర ఉన్న టాయ్స్ షేర్ చేసుకోవడము, అట్లా అనమాట. అది మనకి సెకండరీ సోషలైజేషన్. మనం బయట నుంచి నేర్చుకుంటాము. మనకి స్కూల్లో యాక్టివిటీస్ త్రూ తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఆడుకుంటే మనకి ఎలా వాళ్ళతో వాళ్ళు చెప్పి మనం ఎలా నడుచుకోవాలి, లేదంటే వాళ్ళతో ఎలా కోఆపరేట్ చేయాలి, ఇలాంటివన్నీ మనం తెలుసుకుంటాము. మార్కెట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు తెలుసుకుంటాము, సొసైటీలో మనం నేర్చుకుంటాము. సో ఇది మనకి సెకండరీ సోషలైజేషన్ అనేది ఇవన్నీ వస్తాయండి. ఇంకా చాలా ఉన్నాయి. ఫస్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ ఇవి. ప్రైమరీ సోషలైజేషన్ అనేది ఫ్యామిలీ, సెకండరీ సోషలైజేషన్ అనేది స్కూల్, సొసైటీ, మార్కెట్ ప్లేస్ ఎక్సెట్రా. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే కీ ఫ్యాక్టర్స్ ఆర్ ఏజెంట్స్ ఆఫ్ సోషలైజేషన్. అంటే చూడండి, ఇప్పుడు మనకి 2 types ఆఫ్ ఏజెన్సీస్ ఉంటాయండి, యాక్టివ్ ఏజెన్సీస్ అండ్ పాసివ్ ఏజెన్సీస్. అంటే ఇప్పుడు మనకి యాక్టివ్ ఏజెన్సీస్ అంటే ఏంటి, డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఇక్కడ మనకి. డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్, మనం ఎదురుగా ఉండి వాళ్ళు చెప్పేది వింటాము, లేదా మనకు నచ్చకపోతే వాళ్ళకి తిరిగి చెప్తాము. ఓకే, అవును కదా. ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నారు, స్కూల్ ఉంది, పేర్ గ్రూప్ ఉంది, రిలేషన్స్ ఉన్నారు, మార్కెట్ ప్లేస్ ఉంది, ఇవన్నీ మనకి యాక్టివ్ ఏజెన్సీస్ అనమాట. వీటి నుంచి మనము ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, మనము సోషలైజేషన్ కి చాలా ఇంపార్టెంట్ అని. సో మనం ఇక్కడ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము, స్కూల్లో ఉన్న పిల్లలు ఎలా ఉంటున్నారు, ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారు, మనం వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఫ్యామిలీలో చిన్న వాళ్ళైతే ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళ పెద్దవాళ్ళైతే ఎలా బిహేవ్ చేయాలి, స్కూల్లో కూడా సేమ్ టీచర్స్ ఎలా బిహేవ్ చేయాలి, పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి అనేది మనం నేర్చుకుంటాం. గ్రూప్ లో ఉన్నప్పుడు వాళ్ళతో ఎలా కోఆపరేట్ చేయాలి, రూల్స్, ఆ గ్రూప్ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఫాలో అవ్వాలి, ఇలాంటివన్నీ మనం నేర్చుకుంటాం. రిలీజియస్ ఫెస్టివల్, ఫర్ ఎగ్జాంపుల్ మనం చర్చికి వెళ్తాము, లేదంటే మందిరికి వెళ్తాము, లేదంటే మాస్క్కి వెళ్తాము. ఓకే, అక్కడ వాళ్ళు ఎలా ప్రేయర్ చేస్తున్నారు, ఎలా వాళ్ళు ఉంటున్నారు అనేది మనం అక్కడి నుంచి కూడా నేర్చుకుంటాము. మార్కెట్ ప్లేసెస్ లో ఉన్న కూడా వాళ్ళు అమ్మే విధానము, వాళ్ళు కొనుక్కునే విధానము, రకరకాల పీపుల్ చూస్తూ ఉంటారు అనమాట. కొంతమంది బార్గెన్ చేస్తారు, కొంతమంది డైరెక్ట్ పే చేసేస్తారు. ఓకే, అట్లా మనం చాలా డిస్కషన్స్ వింటాం. కాబట్టి ఇది కూడా, ఈ యాక్టివ్ ఏజెన్సీస్ చాలా ఇంపార్టెంట్. మనకి డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట ఒకరినొకరు. అంటే మనం తిరిగి మళ్ళీ చెప్పొచ్చు, వాళ్ళు తిరిగి మళ్ళీ మనల్ని వాళ్ళు చెప్పొచ్చు, మనం వాళ్ళు తిరిగి చెప్పొచ్చు. కానీ ఇక్కడ ప్యాసివ్ ఏజెన్సీస్ అంటే ఇండైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్. మనకి డైరెక్ట్ గా ఏం ప్రభావం ఉండదండి దీని మీద, ఇండైరెక్ట్ గా మన ప్రభావం ఉంటుంది. అంటే మనం వింటాము ఓన్లీ, అది మనకు నచ్చితే ఫాలో అవుతాం, నచ్చకపోతే ఫాలో. మీడియాని చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇవన్నీ తీసేయండి, రేడియో, టీవీ, లైబ్రరీ, మ్యాగజైన్స్, వీటన్నిటికీ వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మరి అందరికీ తెలుసు, మీడియా చాలా మనం ఫాలో అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ, ఇవి చూసుకుంటే ఛానల్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇవన్నీ అసలు ఎంత పాపులర్ అయిపోయాయి అంటే అసలు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒక 4-5 మొబైల్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు రీల్స్ ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటారు. రైట్, జోక్ అండి జస్ట్. ఓకే, ఇప్పుడు మనం మీడియా నుంచి, రేడియో నుంచి, టీవీ నుంచి, లైబ్రరీ నుంచి దీన్ని కూడా మనం సోషలైజేషన్ పొందొచ్చు. కానీ ఇది ఇండైరెక్ట్ గా మనం పొందొచ్చు. సేమ్ మనం వింటాము, చూస్తాము, వినడం ద్వారా మనం నేర్చుకుంటాం. కానీ తిరిగి మనం చెప్పలేం కదా, ఇది మనకు నచ్చలేదు అంటే మనం తిరిగి చెప్పలేం కదా. ఓకే, అందుకని మనం దీన్ని ఇండైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ అంటాము. ఇవి కీ ఫ్యాక్టర్స్ అండి. కీ ఫ్యాక్టర్స్ ఆర్ ఏజెంట్స్ ఆఫ్ ద సోషలైజేషన్ అన్నమాట. సెకండ్ వన్. సో యాక్టివ్ ఏజెన్సీస్, పాసివ్ ఏజెన్సీస్, మనకి ఇందులో గురించి కూడా డైరెక్ట్ బిట్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద యాక్టివ్ ఏజెన్సీస్ ఆఫ్ ద సోషలైజేషన్, వాట్ ఆర్ ద 4 ఆప్షన్స్ ఇచ్చి వీటిలో ఏది యాక్టివ్ ఏజెన్సీస్ అని చెప్తారు, లేదంటే 4 ఆప్షన్స్ ఇచ్చి దీంట్లో ఏది పాసివ్ ఏజెన్సీస్ అని టిక్ చేయమంటారు. ఇలా కూడా మనకు క్వశ్చన్స్ రావచ్చు. నెక్స్ట్ మనకి ఫీచర్స్ గురించి చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సోషలైజేషన్ ఈజ్ ద లైఫ్ లాంగ్ ప్రాసెస్ అండి. మనం ముందు చెప్పుకున్నాం కదా, సోషలైజేషన్ అనేది బర్త్ టు డెత్ అని. అంటే ఒక ఇండివిజువల్ పుట్టిన దగ్గర నుంచి అది లాస్ట్ వరకు మనకి కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ప్లేస్ టు ప్లేస్ అది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం బేసిక్ మేనర్స్ ఎక్కడి నుంచి నేర్చుకుంటామండి? బేసిక్ మేనర్స్ మనము మన ఇంట్లో నుంచే మనం నేర్చుకుంటాం బేసిక్ మేనర్స్. ఎవరైనా ఇంటికి వస్తే నమస్కారం ఎలా చెప్పాలి, లేదంటే కూర్చోండి, వాళ్ళకి కొంచెం వాటర్ ఇవ్వడము, చైర్ వేయడము, ఇలాంటివన్నీ మనం మన ఇంటి దగ్గర నుంచి కదా నేర్చుకునేది. మన పేరెంట్సే మనకు చెప్తా ఉంటారు. అది బేసిక్ మేనర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ డిసిప్లైన్ అనేది మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటాం? మనం స్కూల్. డిసిప్లైన్ అనమాట. అంటే మనం చక్కగా ఎలా అంటే యూనిఫామ్ ఎలా వేసుకోవాలి, టక్ ఎలా చేసుకోవాలి, కోమ్ చేసుకుని స్కూల్కి ఎలా వెళ్ళాలి, ఇలాంటివన్నీ అనమాట. టీచర్స్ ని ఎలా గ్రీట్ చేయాలి, మన తోటి స్టూడెంట్స్, మన క్లాస్మేట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, అలా డిసిప్లైన్ మేనర్స్ మనం ఎక్కడ నేర్చుకుంటామండి? స్కూల్ దగ్గర నుంచి నేర్చుకుంటాము. నెక్స్ట్ టీమ్ వర్క్ అనేది మనం ఎక్కడ నేర్చుకుంటాము? కాలేజ్. అంటే చూడండి,
ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి స్కూల్ కి, కాలేజ్ కి, ఆ తర్వాత మనం ఎక్కడైనా జాబ్ జాయిన్ అయితే అక్కడికి లైఫ్ లాంగ్ ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో మనది సోషలైజేషన్ అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ లెర్నింగ్ ప్రాసెస్. ఇప్పుడైతే చెప్పుకున్నాం మనం ప్రతి ఒక్కటి నేర్చుకుంటా ఉంటామని. ఒక సొసైటీ నుంచి వేరే సొసైటీకి అంటే ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు మనం ఇలా నేర్చుకుంటా ఉంటాం కదా, అదే మనకి లెర్నింగ్ ప్రాసెస్ అనమాట. ఏదైనా ఒకటి నేర్చుకోవాలి మనం, మంచి మేనర్స్ లో మనం నేర్చుకోవాలంటే కూడా మన సోషలైజేషన్ ఇంపార్టెన్స్. డిసిప్లైన్డ్ వేలో మనం ఇప్పుడు ఎవరికైనా వెళ్తున్నాము, దారిలో వెళ్తున్నాము, మనం వెల్ డ్రెస్డ్ తో మంచిగా కనిపిస్తే ఓకే మంచిగా ఉన్నారని చెప్పుకుంటారు కదా. అంటే ఏం నేర్చుకుంటున్నాము, ఎట్లా సొసైటీలో మనం ఉన్న సొసైటీలో ఎలా ఉండాలి అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం. లైఫ్ లాంగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కి సోషలైజేషన్ చాలా ఇంపార్టెంట్. సోషలైజేషన్ లేకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ అవ్వదు. ఓకే, చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ ఎలా మనం బిహేవ్ చేస్తాము, ఎలా పక్కన ఎలా ప్రవర్తిస్తాము అనేది కదా ఇంపార్టెంట్. ఓకే, సొసైటీలో అలా సొసైటీలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అయ్యి సొసైటీ మన చుట్టుపక్కల ఉన్న సొసైటీని అడ్జస్ట్ అయ్యి బ్రతకడమే సోషలైజేషన్, రైట్? ట్రాన్స్మిషన్ ఆఫ్ కల్చర్. సోషలైజేషన్ నుంచి ఎలా కల్చర్ ట్రాన్స్మిట్ అవుతుందండి? బెస్ట్ ఎగ్జాంపుల్ ఫెస్టివల్స్. ఈచ్ అండ్ ఎవ్రీ ఫెస్టివల్ మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మన ఇంట్లో మనం ఏం సెలబ్రేట్ చేయట్లేదంటే మన పిల్లలు ఎలా నేర్చుకుంటారు? మన వీధిలో ఎవరు సెలబ్రేట్ చేయట్లేదంటే మన సొసైటీకి ఎలా తెలుస్తుంది? ఓకే, ఇప్పుడు రీసెంట్ గా మన గణేష్ చతుర్థి ఉంది. గణేష్ చతుర్థి మనం ప్రతి ఒక్క వీధిలో సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. అంటే మన కల్చర్ ని ఒక జనరేషన్ నుంచి వేరే జనరేషన్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనమాట. అది కూడా సోషలైజేషన్. అంటే ట్రాన్స్మిషన్ ఆఫ్ కల్చర్, మన కల్చర్ ని ట్రాన్స్ఫర్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, నెక్స్ట్ సోషలైజేషన్ ఇస్ ద కంటిన్యూస్ అండ్ డైనమిక్, రైట్? ఇప్పుడైతే డిజిటల్ మీడియాస్ వచ్చేసినాయి, కానీ ఇంతకు ముందు మనం ఏం చెప్పుకున్నాము? అమ్మమ్మ తాతయ్య, నాయనమ్మ తాతయ్య వాళ్ళు, లేదంటే మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు మన దగ్గర కూర్చోబెట్టుకుని స్టోరీస్ చెప్పడము, మంచి మోరల్ వాల్యూస్ చెప్పడము, అంటే నీతి మాటలు అంటాం కదా, అలాంటి చెప్పడం, పెద్దవాళ్ళతో ఎలా నడుచుకోవాలి, మన ఫ్రెండ్స్ ఎలా నడుచుకోవాలి, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఎవరైనా ఎదురవుతుంటే మనం ఎలా గ్రీట్ చేయాలి, స్కూల్లో టీచర్స్ ని ఎలా గ్రీట్ చేయాలి, ఇలాంటివన్నీ మనకి బిఫోర్ స్కూల్ జాయినింగ్ మనకి మన అంటే పెద్దవాళ్ళ చేత మనకి తెలిసిపోతాయి. ఇప్పుడైతే మొబైల్, అంతా మొబైల్ అనమాట. చెప్పాను కదా, ఫ్యామిలీస్ అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి అమ్మమ్మ తాతయ్య ఒక చోట, నాయనమ్మ తాతయ్య ఒక చోట ఫ్యామిలీ. అంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉంటారు, కొంతమంది అయితే 3 మెంబర్స్ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? అందుకని మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? మొబైల్ ద్వారా మనం చూపిస్తా ఉన్నాము. అది కూడా అంత మంచిదేం కాదు. పేరెంట్స్ టైం చూసుకుని పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేసుకునేలాగా చూసుకోవాలి. మనం కూడా చెప్పొచ్చు కదా మోరల్ వాల్యూస్ అని అవన్నీ. ఓకే, అందుకని కంటిన్యూస్ అండ్ డైనమిక్ అనమాట. అండర్స్టాండ్? ఈ రోజు ఈ వీడియోలో కాన్సెప్ట్ ఆఫ్ సోషలైజేషన్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.